హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయేది వచ్చి వెజిటబుల్ ఉప్మా. దీనికి ఫస్ట్ కావాల్సిన ఐటమ్స్ చూసుకుందాం. బీన్స్, క్యారెట్, కొత్తిమీర, ఆనియన్, సన్నగా తరిగిన జింజర్, అల్లం, టొమాటో, పచ్చిమిర్చి. అండ్ ఫస్ట్ ఈ ఉప్మానైతే వెజిటబుల్ ఉప్మా అంటారు, వెజ్ ఉప్మా అంటారు. టొమాటో బాత్ కూడా సేమ్, బట్ వెజిటబుల్ని సైడ్ చేసి ఓన్లీ టొమాటోస్ చేస్తే టొమాటో బాత్ అయిపోతుంది. అండ్ ఎవ్రీథింగ్ ఏ పేరున్నా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మెయిన్గా ఒక డిస్క్లైమర్ లాగా నేను చెప్పాల్సింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉప్మా అంటే నచ్చదు. అండ్ ఇలా వెజిటబుల్ వేసి చేస్తే మాత్రం చాలామంది ఇష్టంగా తింటారనమాట. అండ్ మార్నింగ్ టిఫిన్కి కానీ లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక పిల్లలకి కానీ అలా కూడా చాలా బాగుంటుంది ఇది. ఫస్ట్ అలా రవ్వని తీసుకొని అలా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక పోపులు అంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అవన్నీ వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్, అల్లం ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేయాలి. అండ్ నేనైతే ఇప్పుడు కొంచెం వేస్తాను, లాస్ట్లో కూడా వేస్తాను అనమాట. కొంతమంది లాస్ట్లోనే వేస్తారు, ఇంకా మన ఇష్టం అది. అండ్ టొమాటో, బీన్స్ చాలా చిన్నగా కట్ చేసుకున్నవి అవి. అండ్ క్యారెట్ చాలా సన్నగా తరుక్కోవాలి, అవి కూడా అన్నీ వేయాలన్నమాట దీంట్లో ఆయిల్లో. ఈ కడాయిలో అన్నీ వేసాక నేను ఇందులో మిస్ చేసింది ఏంటంటే గ్రీన్ పీస్. అండ్ నచ్చిన వాళ్ళ గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అండ్ రవ్వ కూడా వేయించేటప్పుడు కొంచెం సిమ్లోనే పెట్టి వేయించాలి, ఎందుకంటే రవ్వ చాలా ఫాస్ట్గా మాడిపోతుంది. సో ప్రాసెస్ అంతా సిమ్లో ఉంటేనే అన్నిటికీ బాగా పడుతుంది అనమాట. ఆయిల్ అవన్నీ, ఆ సాల్ట్ అదంతా కూడా. సో ఇదంతా ఇవన్నీ ఐటమ్స్ కూడా బాగా వేగే వరకు ఉండాలన్నమాట. అండ్ ఉప్మా అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇవి ఏవీ లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ అలా చేసుకుంటే చాలామందికి ఇష్టంగా ఉండదు. నేను కూడా అంతే, ప్లెయిన్ ఉప్మా అంటే నాకు కూడా నచ్చదు. ఇలా వెజిటబుల్స్ వేసి చేస్తే మాత్రమే నాకు కూడా నచ్చుతుంది. ఆ ఉప్మా రవ్వని అలా ప్లెయిన్గా కాకుండా కొంచెం నెయ్యిసి కూడా వేయించుకోవచ్చండి. కాకపోతే కొంతమందికి చాలామందికి కొంచెం నెయ్యి స్మెల్ అలా ఇష్టం ఉండదు, కాబట్టి అలా ప్లెయిన్గా వేయించుకుంటే కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇది సిమ్లో పెట్టి ఇవన్నీ కొంచెం కుక్ అయ్యే వరకు వేగుతూ ఉండాలి. జీడిపప్పు మనం కొంచెం వేస్తున్నాం ఇప్పుడు. మాడిపోకుండా కొంచెం కలుపుతూ ఉండాలి వాటిని. అండ్ కొంతమంది ఇప్పుడు ఈ వెజిటబుల్స్లోనే రవ్వను కూడా వేసి ఫ్రై చేస్తూ ఉంటారనమాట. నేను అలా ఎందుకు చేయట్లేదంటే, వెజ్జీస్ బాగా ఉడకవన్నమాట అలా చేస్తే. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇలా వేగాక వాటర్ వేసేస్తే ఇందులో కొంతసేపు ఆ వెజిటబుల్స్ అన్నీ బాయిల్ అవుతాయి కదండి. సో కుకింగ్ కూడా అవి కొంచెం ఉడికినట్టు బాగుంటాయి తినేటప్పుడు కూడా, లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉండిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక మనం టొమాటోస్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. ఇవి వేసాక కొంచెంసేపు మళ్ళీ కదపాలి. అండ్ ఇది హెల్దీ కూడా అండి, ఎందుకంటే మనకి చూసారు కదా ఇందులో కొంతమంది క్యారెట్ అలా రాగా పచ్చిగా తినడం ఇష్టం ఉండదు. అలా ఇష్టం లేని వాళ్ళు ఇందులో వెజిటబుల్స్తో పాటు అది కూడా కలిసిపోతుంది కాబట్టి ఇవన్నీ హెల్దీ రెసిపీస్. బీన్స్ కానీ, గ్రీన్ పీస్ కానీ, కాజు కానీ, టొమాటో అండ్ క్యారెట్ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచివి కాబట్టి ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక దీంట్లో మనం ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటాం అన్నమాట. వాటర్ తగినన్ని వాటర్ వేసుకోవాలి అని ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికి ఉప్మా వాటరీగా ఉంటే ఇష్టం, కొంతమందికి కొంచెం పొడి పొడిగా ఉంటే ఇష్టం.
సో అందుకని నేను తగినన్ని వాటర్ అని చెప్తున్నాను అనమాట. లేకపోతే 1 కప్ ఆఫ్ రవ్వకి 2 కప్స్ వాటర్ సరిపోతుంది. కానీ అదే బేస్డ్ ఆన్ పీపుల్స్ చాయిస్ అనమాట. వాళ్ళకి అలా నచ్చితే పొడిగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తగ్గించేయచ్చు. లేదు మనకి వాటరీగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. దీంట్లో నేను లైట్గా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ ముక్కలకి అన్నిటికి కూడా మంచిగా పడుతుంది కాబట్టి, ఆ వెజిటేబుల్స్ అంతా వెజ్జీస్కి అన్నిటికీ. సో పసుపు యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే కలర్ఫుల్గా కనిపించడానికి, అండ్ ఆల్సో ఇది యాంటీబయోటిక్, చాలా మంచిది హెల్త్కి కూడా. సో అన్నిట్లో నేను కొంచెం పసుపు యాడ్ చేస్తానన్నమాట. సో ఇలా వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కదిపి దీన్ని మూత పెట్టేసి, ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టినా ఓకే అనమాట, ఎందుకంటే అవంతా స్టీమ్కి బాగా ముక్కలన్నీ ఉడకాలి కాబట్టి. ఇలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా చూసాక ఇలా చూడాలి. చూసారా, వాటర్ని బాగా మరిగిపోయాయి కదా. సో ఇప్పుడు మనం దీంట్లో రవ్వ యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఒకసారి ఆ వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి కలిపాక ఇప్పుడు రవ్వ యాడ్ చేసుకోవాలన్నమాట. సో రవ్వ ఉండలు కట్టకుండా ఉండాలంటే స్లోగా యాడ్ చేస్తూ కింద కలుపుతూనే ఉండాలి, బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా వచ్చింది కదండి, చూసారా, ఆల్మోస్ట్ ఉప్మా రెడీ అయిపోయింది. దీంట్లో మనం కొంచెం ఇది దగ్గరకు వచ్చే వరకు చూసుకొని కాస్త కొత్తిమీర, కొంచెం ఆయిల్, యాక్చువల్ అయితే నెయ్యి యాడ్ చేస్తారు. సో నేను నెయ్యి నాకు నచ్చలేదు కాబట్టి నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా లాస్ట్లో అయితే ఖచ్చితంగా ఫైనల్ టచ్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలండి, అప్పుడే ఉప్మా చాలా బాగుంటుంది, పొడిగా బాగా వస్తుంది అన్నమాట. చూసారుగా, వెజిటేబుల్ ఉప్మా రెడీ. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.